3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ఏమైంది సల్మాన్? అభి ఎక్కడా? ఆ ఎస్ఐ గాని ప్లాన్ చేసి అటాక్ చేసినాం. సాలేగాడు తప్పించుకున్నాడు. అది సరే, అభి ఎక్కడా? అభికేం కాలే, సర్పంచ్ తో మాట్లాడానికి పోయిండు. అయితే ఇక నుంచి మనం చాలా అలర్ట్ గా ఉండాలి. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ ఎస్ఐ చాలా డేంజర్. ఈసారి అటాక్ చేస్తే వాడు నేను తేలిపోవాలంతే. మీలో అభి ఎవరు? ఇంతకి మీరు? నేను రాఘవరెడ్డి గారి భార్యని, అదే ఎస్ఐ గారి భార్యని. ఎస్ఐ భార్య? ఎలాగైనా సరే, ఎలాగైనా ఏం చేసైనా చంపండి. చంపాలి, చంపాలి, చంపేయండి వాణ్ణి. సార్ అవన్నీ రాంగ్ కంప్లైంట్స్ సార్. చూడు మిస్టర్ వీరరాఘవరెడ్డి, ఈ ఊరు నుంచి నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇటువంటి కంప్లైంట్స్ వస్తే నేను సస్పెండ్ చేస్తాను, జాగ్రత్త. సార్ సార్ ఇంకోసారి అట్లాంటి పనులు చేయండి సార్. సార్ టీ తీసుకోండి సార్, మీకోసం స్పెషల్గా చేయించాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, బీ కేర్ఫుల్. పాయిజన్ తో పెట్టుకుంటే పైకి పోతావురా. పుష్ప, ఏ పుష్ప, ఎందుకు వెళ్ళిపోతున్నావు? అమ్మని వీడేటీలకు వచ్చాడు. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, ఇది నా ప్రాపర్టీ సార్, చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. బ్యాక్ చూసి టెంప్ట్ అయ్యారా? ఫ్రంట్ చూస్తే పెద్ద వాల్యూ లేని ప్రాపర్టీలా ఉందిరా, అయినా కబ్జా చేస్తారో. ఇది మీ స్పీడ్ తట్టుకోలేదు సార్. ప్లీజ్ సార్, ఏదో ఏదో తాటాకలో ఉంటాను సార్. ఈ ప్రాపర్టీ మీద కూడా చేసుకుని బతికేస్తాను సార్. సార్ నాకు వదిలేండి సార్, వదిలేండి సార్. ఇంకా ఎక్కడ ఉన్నావు? రేయ్, నిన్ను చూస్తే జాలేస్తుందిరా, కానీ దాని బ్యాక్ చూస్తే వదలబుద్ధి వేయట్లేదురా. సచ్చినోడా, ఎస్ఐ గారు నన్ను పొగొట్టుంటే వెళ్ళిపోమంటావా? కాదే ఇరిదానా, ఆయనకి కానీ దొరికవంటే నీ బతుకు చిత్ర చిత్ర అయిపోద్ది. వెళ్తానులే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏంద్ర మీ లొల్లి? సార్ ఈ పొలం మాది సార్, దీన్ని కబ్జా చేసి ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కడతామంటున్నాడు సార్. మా పొలంలో అతను ఎలా ఫ్యాక్టరీ కడతాడు సార్? మీరే చెప్పండి సార్. ఏంటయ్యా? లేదు సార్, ఇది మా తాతల ఆస్తి. వీళ్ళకి కౌలుకిస్తే పండించుకున్న రోజులు పండించుకుని ఆక్రమించుకొని ఇప్పుడు మాదంటున్నారు సార్. లేదు సార్, మా అయ్య కష్టపడి సంపాదించిన ఆస్తి సార్ ఇది. ఈ పొలానికి సంబంధించిన పత్రాలు మిగతా విషయాలన్నీ మా ప్రెసిడెంట్ గారు తెలుసు సార్. ప్రెసిడెంట్ గారు మాట్లాడరండి సార్. అవు సార్, పొలం అయితే వీళ్ళు తాతోళ్ళదే, కానీ ఆస్తి పత్రాలు గిట్లా మొత్తం వాళ్ళ అయ్య పేరు మీద ఉన్నాయి. ఏందివా సర్పంచ్ అట్లా చెప్తే నువ్వు గిట్లా చెప్తున్నావు? సార్ నైట్ మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఈ మ్యాటర్ గురించే, మర్చిపోయారా? ఓహో, వాడు చెప్పేది అబద్ధం సార్. మాదే పొలం సార్. మాది అది కాదు సార్. బాయా,
స్టేషన్కి రాని చూద్దాం. అర్థమైంది సార్. మీరు కలిసి మా పొలాన్ని కాజేయాలనుకున్నారు సార్. మాకు వెనకాల బలగం ఉంది సార్. సార్ మీకు ఇస్తానన్న అమౌంట్ కూడా రెడీగా ఉంది. ఇంకే ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోవాలి. వాళ్ళు ఏదో బలగం అంటున్నారు సార్. నాకు ఇలాంటి గొడవలు అంటే భయం సార్. రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా? అయిపోయింది సార్. నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ సార్. ఇంత ఈజీగా అయిపోద్ది అనుకోలేదు సార్. మీ గురించి విన్నది వేరు, చూసింది వేరు సార్. మీరు రౌడీ పోలీస్ సార్. ఇదిగో సార్ మీకు ఇస్తానన్న డబ్బు. అంతా కరెక్ట్గా ఉంది కదా? వాళ్ళ పొలం మాట నా దగ్గర ఇంకెత్తకూడదు సార్. ఆ విషయం నేను చూసుకుంటాలే, నువ్వేం టెన్షన్ పడకు. రే ఎస్ఐ, నీ లంచం కోసం నా భూమిని కబ్జా చేపిస్తావురా నిన్ను. వాడు చెప్పింది చేయకపోతే మా మావయ్యని మోయా ఏంది, మీ మామయ్యనేదో చేసేస్తా అనుకున్నావు కదూ? టెన్షన్ పడకు. నీలాంటి అందగత్తెకు మామయ్యనందుకు నేనేం చేస్తా? మా బాబాయ్కి మర్యాద చేసుకుంటుండా. ఏంటి మాయా ఇది? పద ఇంటికి వెళ్దాం. ఆగమ్మా, ఎస్ఐ గారు చాలా మంచోరమ్మా. పిలిచి మందు పోతుంటే పోతే ఏం పద్ధతిగా ఉండదు చెప్పు. ఈ ఒక్క పెగ్గు తాగుతానమ్మా. మోయా వద్దు మోయా, లే మోయా. పద మోయా వెళ్దాం. పద మోయా, చాలు మోయా, లేగు మోయా, లే మోయా. మోయా లేగు మోయా, ప్లీజ్ మోయా లేగు. మోయా లేగు మీ మామయ్య పడిపోయాడు గాని మోయా లే మోయా. నీ అందం అటక మీద నీ శృంగారం సూట్ కేసులో దాచుకొని తిరుగుతావేందే? ఒక్కసారి ఒప్పుకోవే. అయినా నువ్వు ఒప్పుకోకపోయినా నిన్నెట్లయినా ఒప్పిస్తానే. లేకుంటే నీ పరువుతో పాటు నీ ప్రాణం కూడా పోతే ఎక్కడికి పోతావే? ఇది నా ఇలాకా. బాధపడకు శిరీష, నేనున్నాను కదా. పద ఇంటికి వెళ్దాం. అనవసరంగా అభికి చెప్పినట్టున్నాను. అసలే ఎస్ఐ మంచోడు కాదు. అభి ఆవేశంలో ఏదైనా జరగరాని జరిగితే ఎలాగైనా అభిని ఆపాలి. ఎస్ఐ, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. సాయం కోరి వచ్చిన అమ్మాయిని బలాత్కారం చేయబోయిన ఎస్ఐ వీరరాఘవరెడ్డి.
నాకు అప్లోడ్ చేద్దాం అనుకున్నావు, నువ్వే పైకి అప్లోడ్ అయిపోయినావు. నమస్తే నమస్తే. ఏందవి జనాలు తోలుకొని పంచాయతీ ఆఫీసానికి వచ్చినావు? చెప్పండి అయ్యా, అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో చెప్పండి. చూడండి ప్రెసిడెంట్ గారు, ఇన్నాళ్ళు మీరు చెప్పారని మేలకొండ ఊరుకున్నాం. ఇంకా ఎస్ఐ గారిని ఆపకపోతే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. అవును సర్పంచ్ గారు, ఆ ఎస్ఐని ఇలాగే వదిలేస్తే మన ఊళ్ళో పుట్టబోయే ఆడపిల్లల్ని పక్క ఊళ్ళో పెంచుకోవాల్సి వస్తుంది. నేను వాళ్ళ పై ఆఫీసర్లతో కూడా మాట్లాడినా, వాళ్ళే ఏం చేయలేకపోతుండ్రు. ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థమైతలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బాబాయ్? పురుగు పంటని పాడు చేయకుండా ఉండాలంటే ఒకటి పంటను కోసేయాలి, లేదా పురుగుని చంపేయాలి. చంపేద్దాం బాబాయ్. అవును చంపేయాలి. అవును వాడిని చంపేద్దాం. రాగుండ్రి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. వాడి సంగతి నేను చూసుకుంటా. మంచిది మంచిది, పోయిరండి. రాయ్ చెప్తా. ఏందమ్మా ఈ టైంలో వచ్చినావు? డ్యూటీ టైం అయిపోయింది కదా, మా నాన్న ఇంకా రాలేదని. ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే భయం వేస్తుందన్నా. మా నాన్న స్టేషన్ లో లేడా అన్నా? నాన్న డ్యూటీ పని మీద పక్కూరు పోయిండు, వస్తాడులే. ముందు నువ్వు పో. అయితే నాన్న వచ్చే వరకు ఈయనే ఉంటాన్నా. చెప్తుంటే ఇనుకోవేంది, ముందు నువ్వు పో. సరే. ఎవరా పోరే? మన కానిస్టేబుల్ స్వామి కూతురు సార్. మన స్వామి కానిస్టేబుల్ కి ఇంత పెద్ద పోరుందా? అవును సార్. వాళ్ళ లోపలికి పంపిపోయినవేంద్రా? గది మీరు వేరే పనిలో ఉన్నారు కదా సార్. వేరే పనిలో ఉంటే నాకు చెప్పవా? అది మన కానిస్టేబుల్ కూతురు వాళ్ళ అయ్య కోసం వచ్చింది. చిన్న పిల్ల, వదిలేయండి సార్. అయితే ఏమైందిరా బాయ్? పిలువు పోరిని. లేదు సార్, వెళ్ళిపోయింది సార్. అట్లెట్లా పంపిస్తావు చెప్పకుండా? అంటే మీరు లోపలికి పంపిస్తే తిడతారేమోనని. స్వామి గుడ్ మార్నింగ్ సార్. సార్, ఆ తాండాలేదో ప్రాబ్లం ఉందంట, పోయి చూడు. సార్ ఈరోజు మా పాప రిజల్ట్స్ వచ్చే రోజు సార్. ఈసారికి ఎవరైనా పంపించండి. డ్యూటీ ఫస్ట్ స్వామి. అయినా మీ పాప ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందిగా, వెళ్ళు. అంటే అది కాదు సార్, అది ఆన్లైన్ లో చెక్ చేస్తానని చెప్పానుగా. సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేద్దాం, వెళ్ళు. సార్ వెళ్ళమన్నానా? వెళ్ళు. ఓకే సార్, పాపకి చెప్పి వెళ్తాను సార్. స్వామి, స్వామి. ఎవరు? నాన్న బయటికెళ్ళండి సార్. మీరు? మీ నాన్నకు బాస్ నమ్మా. ఎస్ఐ గారా? నమస్తే సార్. మా నాన్న మీ గురించి గొప్పగా చెప్తుంటారు సార్. మీరు చాలా స్ట్రిక్ట్ అని, హానెస్ట్ అని. నీ గురించి కూడా మీ నాన్నగారు చెప్పారమ్మా. నువ్వు బాగా చదువుతా ఉంటా కదా, ఇంతకు ముందే ఇంటర్నెట్ లో చెక్ చేశా. ఏమైంది సార్? నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. అవునా? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా? Yes, నేనే ఇప్పుడు ఇంటర్నెట్ లో చెక్ చేసి చూసా. చాలా థ్యాంక్స్ సార్. ఉండండి, మీకోసం చక్కెర తెస్తా. ఆగాగు. నువ్వు మా కానిస్టేబుల్ కూతురు. సెలబ్రేషన్ ఎవరు చేయాలో తెలుసా? నేను చేయాలి, అది మా స్టేషన్ లో. ఓకే. కాబట్టి రా, వచ్చి కూర్చో. మరి మా నాన్న ఎట్లా వస్తాడు సార్? నాన్నగారికి ఫోన్ చేసి చెప్తానులే, ఆయనే వస్తారు. సరే. నువ్వు రా. సార్, స్టేషన్ కని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నువ్వు సప్పుడు చేయకుండా కూర్చో. సార్ ప్లీజ్ సార్, ఆపండి సార్. సల్మాన్, సల్మాన్, ఆపండి సార్. బండి ఆపండి సార్. సార్ ప్లీజ్ సార్. నాకు భయంగా ఉంది. బండి ఆపండి సార్. ప్లీజ్ సార్. ఏయ్, అరవకుండా కూర్చో. సార్ ప్లీజ్ సార్, బండి ఆపండి. మీ స్టేషన్ కని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నాకు భయంగా ఉంది సార్. ఏయ్, సార్ రా. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. సార్ ప్లీజ్ సార్. ఏయ్, సార్ ప్లీజ్ సార్. వదలవే. నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ సార్. ఏయ్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్.
ఏంటి గింజుకుంటున్నావు? ప్లీజ్ సార్ ఎక్కడికి పోదామని? లక్ష్మి 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 నిన్ను చంపేస్తా వదిలేరా ప్లీజ్ నీకు దండం పెడతారా? లక్ష్మి ఎక్కడికి పోతావు? లక్ష్మి రాయ్ రాయ్ ఏంది సార్ ఈ టైంలో రమ్మన్నారు? రేయ్, లోపల ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంది. దాని బట్టలు మార్చి స్వామి ఇంట్లో పడేసాయి. సూసైడ్ అని క్రియేట్ చేయి. అట్లనే సార్. అభి 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 ఎక్కడ? సల్మాన్ రే సల్మాన్ 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 రే నీ తీసురా ఏంట్రా ఈ డబ్బులు? ఏం జరిగిందిరా సల్మాన్ త్వరగా. సల్మాన్ సల్మాన్ రే సల్మాన్ సల్మాన్. ఏంట్రా ఈ దెబ్బలు? సల్మాన్ 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 అసలు ఏం జరిగిందో చెప్పరా? అరే సల్మాన్ ఏంట్రా? ఏంటి ఈ దెబ్బలు రా? లక్ష్మిని ఆ ఎస్ఐ గారు రేప్ చేసి చంపేశాడు రా. ఎస్ఐ గారిని అరే అప్పి ఈ హాస్పిటల్ తీసుకెళ్ళు. అప్పి, నువ్వు రా. అమ్మా లక్ష్మి లక్ష్మి బంగారం లాంటి పిల్లమ్మ ఎంత పని చేసుకుంటాను. లక్ష్మి లక్ష్మి నా బంగారు తల్లి, నన్ను వదిలి వెళ్ళిపోయావా అమ్మా? నాకు అది కోపం వచ్చిందా తల్లి? లక్ష్మి అమ్మ లక్ష్మి లేమ్మా. నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా తల్లి?
బాబాయ్. లక్ష్మి అని వదిలేసి వెళ్ళిపోయింది బాబాయ్. లక్ష్మి మావయ్య. సూసైడ్ చేసుకుని ఉంటాడు. ఈ మధ్య సూసైడ్ చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆపండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు అసలు ఏం జరిగిందో? అమ్మా, చిన్నప్పుడు తన తల్లి తల్లి వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఎవరి కోసం బతకాలి? ఊరుకో బాబాయ్, ఊరుకో బాబాయ్. ఏడిస్తే మాత్రం మన లక్ష్మణ్ తిరిగి వస్తుందా? నీకు మేమంతా ఉన్నాం బాబాయ్. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు బాబాయ్. నమస్తే. నమస్తే. ఏం ప్రెసిడెంట్ గారు ఇంత రాత్రి రమ్మన్నారు? మా ఊరు ఎస్ఐని చంపేయాల. ఎస్ఐ గారునా? అవును. ప్రాబ్లం అయిపోతుందేమో. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటా. ఇదిగో పేమెంట్. ఈ పని చాలా సీక్రెట్గా జరగాల. మీరుండగా మాకు భయమేం సార్? అది పని ఫినిష్ చేసుకుని రండి. ఉంటా సార్. అరే ఎస్ఐ, ఎవర్రా మీరు? నీ పాలిట ఎముళ్ళం రా. అసలు మీకేం కావాలరా? నువ్వే కావాలి బే. మూతి మీద మీసం ఉన్నంత మాత్రాన రోషం ఉన్నట్టు కాదు. మీ చేతుల్లో ఆయుధాలున్నంత మాత్రాన మీరు నన్ను కొట్టి గెలిచినట్టు కాదు. ఈ దగ్గరే ముందు బే. గుండెల్లో తమ్మురా, అది నాకు కావలసినంతుంది. దమ్మున్నంత వరకు దుమ్ము రేపుతూనే ఉంటా. ఎనీ డౌట్స్? డిస్కషన్ వేసేద్దామన్నా. మీరేసేస్తే చూస్తూ ఊరుకోనికి నేనేమన్నా ఎర్రి పప్పననుకున్నారా? తిరిగి నేను ఎత్తి కొడితే ఏరుకోవడానికి మీ బాడీలో ఏ ఒక్క పీసు మిగలదు. ఎందుకో తెలుసా? మిక్సీలో గ్రైండ్ చేసిన జ్యూస్ లా తయారవుద్ది. రండ్రా రా.
ఏంది బాయ్ ప్రెసిడెంట్, నన్నేసే నీకి సిటీ నుంచి మనుషుల్ని పంపించావు కదా, వాళ్ళని ప్యాక్ చేసి సిటీకే పార్సిల్ చేశా. ఏంది నేను భయపడతాననుకున్నావు కదూ? భయపడేవాడు దేవుణ్ణి మొక్కుతాడు, భయపడని వాడే దేవుడవుతాడు. నేనే దేవుణ్ణి. నా జోలికి రాకుండా ఉంటే ఈ పంట పొలాల లెక్క పచ్చంగుంటావు, లేకుంటే ఎర్రబడిపోతావు. జర భద్రం. ఆ? చూడబి, ఆ ఎస్ఐ విషయంలో నేను చేయాల్సిందంతా చేసిన, ఇంకా నా వల్ల కాలే. నువ్వు చెప్పిందే కరెక్టు. ఆ ఎస్ఐ గారి విషయంలో ఇక నేను అడ్డు చెప్పా. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. అలాగే బాబాయ్.